ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామంలో వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంటలను ఎంపీ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా గన్నెవారిపల్లెలో వడగండ్ల వానతో వరి పంట దెబ్బతినగా మహిళా రైతులు రోదిస్తూ తమను ప్రభుత్వం ఆదుకునేలా చూడాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ను వేడుకున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, రైతులకు పంట మొదలు నుండి డబ్బులు చేతికి అందే వరకు అన్ని ఇబ్బందులే అన్నారు. తాము ఫసల్ బీమాను అమలు చేయమన్నా చేయలేదు. గత ప్రభుత్వం ఒక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఇంకా అక్కడ మస్తు రాలేదు. ఈయన అమౌంట్ రాలేదు. ఇక ఏం చెప్తారు? మొత్తం మొత్తం తెలియదు. ఏం ఆశ లేదు. 5 ఎకరాలు చేను ఇది ఒకటి దిక్కు మాకు. ఇక నా ఏమేమి సొంతదే ఎకరానిక 25,000 అయితే ఇది సంత చేను అన్నది. నేను కౌలుకయ్యా ఏమయ్యా నా పెర్మిట్ మంచిగా లేక నేను వేసుకోను. నాది సంతం వేసుకుంటా ఊకుంటా సార్. 5 ఎకరాలు సార్ సారు మాది కూడా మొత్తం 4 రోజులు అయితే చేతి కట్టగానంటే ఏం చేస్తారో మమ్మల్ని ఆడుకోవాలి. మేము వేరే ఒక పని చేయము. మాకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, మాకు ఏ అవసరమైనా ఏది సాయం చేస్తలేరు. మేము ఇప్పుడు గుండెవాళ్ళకి సత్య కాలం ఉంది సార్. మాకు బతుకు ఇప్పుడు ఒక్కరు ఆదుకుంటారు. ఆట వచ్చి 5 లక్షలు పెట్టి ఇప్పుడు మళ్ళా 6 లక్షలు అంటే నాకు ఇంకొకటి చేయించాడు. నేను ఏం చేయాలి సార్? నా బతుకు ఎట్లా చేయాలి? ఊరు మొత్తం 700 ఎకరాలు మొత్తం ఒక రైతు కూడా ఒక పుట్టెడు వాళ్ళు కూడా లేదు. గన్నవారిపల్లె శివలాల తండ ఇటు ముందుకు గండి లక్ష్మీపేట ఉల్లాపూర్ అంకిరెడ్డిపల్లి అన్ని కలిపి మా విలేజ్ 700 ఎకరాలు ఉంటాయి. ప్రభుత్వం దృష్టికి వస్తుంది. ప్లస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాము, కొట్లాడతాము. ప్రభుత్వం కూడా మనం ఏదో ఈ విమర్శలు తిట్టడము దానికోసం కాదు. ఫస్ట్ సమస్య తెలుసుకుంటేనే మీ సమస్య తెలుసుకుంటేనే మాకు తెలుస్తుంది. మీరు కొట్లాడాలి, రైతులకు న్యాయం జరగాలి. పక్క కొట్లాడతాం, మీ న్యాయం కోసం కొట్లాడతాం. మేము వచ్చి తెలుసుకుంటేనే కదా మాకు తెలిసేది. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే, టీవీలలో మాట్లాడితే తెలియదు కదా. ఇప్పుడు ఇక వస్తేనే బాధ తెలుస్తుంది. అందుకే ఎవరైనా వస్తే తిరుగుతాం, పోతాం. తప్పకుండా మీకు న్యాయం కోసమే కొట్లాడుతున్నాం. దాన్ని ఏమనలేదు. గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అంతకుముందు కురిసినటువంటి వర్షాల వల్ల గంభీరావుపేట, తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మొన్న కురిసిన వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏంటంటే మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదాక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీసుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు, సరే ఈసారన్న పంటలో రైతులు ఏ విధంగా వ్యవసాయిస్తారు? రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలన్నీ కూడా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే వెన్నెముక, రైతు నడుచుకుంటేనే మంచిగా ఉంటుంది, ఇది రైతు ఏర్చినటువంటి రాజ్యం, ఎద్దేసినటువంటి వ్యవసాయం.
ఇది మంచిది కాదని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్తారు, పాలకులు అందరూ చెప్తుంటారు, కానీ ఎవరు ఏం చేయరు. ఇవాళ ఆపదప్పుడు వచ్చి చూడడము పోవడం తప్ప గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పంట నష్టం జరిగితే రాడు, ఎక్కడో ఒకడికి వస్తాడు. ఇవాళ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురకు వచ్చేయండు, పంట నష్టం జరిగి ఇట్నే అకాల వర్షాలు పడితే వచ్చిండు, హెలికాప్టర్లు వచ్చేయండు. మీరు రేపు చూడండి, ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తాడు. ఒక్క ఎకరానికి ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. రైతులు అందరూ ఎదురు చూశారు. భరోసా కల్పించడం అంటే మాలాంటి ప్రతిపక్ష పార్టీలు వచ్చి రైతులకు ధైర్యం చెప్పాలి. మాలాంటి వాళ్ళు ఏం చేస్తాం, మేము మాకు భరోసా కల్పిస్తాం, ఒక ధైర్యాన్ని కల్పిస్తాం వాళ్ళకి. బట్ ఇక 10,000 రూపాయలు ఇస్తున్నాడు, అటే పోయినాయి. ఇలా ఫసల్ బీమాను అమలు చేయమని చెప్పడం. ఫసల్ బీమా ఎందుకు? ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు నష్టం మేమే ఇస్తాం. దాన్ని ఫసల్ బీమా పంటల బీమా పథకం అన్నాడు. పంటల బీమా పథకం ఏమైంది? ఒక్క రైతును ఆదుకునే దాఖలు 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల ఏ ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా నయా పైసా ఇచ్చిన దాఖలాలు, ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు. అనేక సందర్భాల్లో రైతులు ఇదే జిల్లాలో పంటను మొత్తం అగ్గిపెట్టి కాల్చుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, అనారోగ్యానికి గుండె వల్ల చచ్చిపోయారు, చాలా మంది వడ్ల కుప్పల మీద చచ్చిపోయారు ఇదే జిల్లాలో.